ప్రైజ్ ద లార్డ్. ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప. జాన్ బన్యాన్ గారు రాసిన ఈ పుస్తకంలో నుండి 4వ భాగాన్ని మనము చదువుకుందాము. రక్షణను గురించిన ఆశ. ఆ సమయంలో నేను తరచుగా కలుస్తూ వచ్చిన బెడ్ఫోర్డ్లోని పేద స్త్రీల ఆత్మీయ స్థితి మరియు వారు ఆత్మలో అనుభవిస్తున్న ఆనందం నాకు ఒక దర్శనం ద్వారా బయలుపరచబడింది. ఆ దర్శనంలో వారు ఒక పర్వత శిఖరం పైన వెచ్చని సూర్యరశ్మిని అనుభవిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందిస్తుండగా, నేనేమో ఆ పర్వతం క్రింద ఉన్న ఒక చీకటి లోయలో నల్లని మేఘాలు, దట్టమైన మంచు నన్ను ఆవరించి ఉండగా చలికి వణుకుతూ నిలబడి ఉన్నాను. వారికి నాకు మధ్య ఆ పర్వతం చుట్టూ ఒక బలమైన గోడ ఉంది. ఆ గోడను దాటి వారి వద్దకు వెళ్ళాలని, వారిలాగా వెచ్చని సూర్యరశ్మిని అనుభవిస్తూ ఆనందించాలని నా మనస్సు గాఢంగా ఆశించింది. కానీ అలా వెళ్లేందుకు ఆ గోడ చుట్టూ నేను ఎంత వెతికినా ఒక చిన్న ద్వారం కూడా నాకు కనిపించలేదు. చిట్ట చివరిగా ఆ గోడలో ఒక చిన్న సందు నాకు కనిపించింది. ఆ పర్వతం పైకి వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం అది ఒక్కటేనని నాకు అనిపించింది. నేను అందులో ప్రవేశించాలని ఎంత ప్రయత్నించినా అందులో నేను ప్రవేశింపలేకపోయాను. అలా చాలాసేపు నిర్విరామంగా నేను ప్రయత్నించిన తరువాత అతి కష్టం మీద నేను నా తలను అందులోకి ప్రవేశపెట్టగలిగాను. ఆ తర్వాత చాలా తీవ్రంగా ప్రయత్నించిన మీదట నా భుజాలను, నా శరీరాన్ని నేను అందులో ప్రవేశపెట్టగలిగాను. చిట్ట చివరిగా చాలా ప్రయాసపడ్డాక నేను ఆ గోడలో నుండి దూరి ఆవలి వైపుకు వెళ్ళాను. ఆ తరువాత కొద్దిసేపట్లోనే నేను వారి మధ్యకు చేరుకొని వారిలాగా వెచ్చని సూర్యరశ్మిని అనుభవిస్తూ ఆనందించసాగాను. ఆ దర్శన భావం నాకు బయలుపరచబడింది. ఆ పర్వతం జీవము గల దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ ప్రకాశిస్తున్న సూర్యరశ్మి దేవుని దయగల ముఖకాంతిని సూచిస్తుంది. ఆ పర్వతం చుట్టూ ఉన్న బలమైన గోడ క్రైస్తవులకు, లోకానికి మధ్యనున్న అడ్డుగోడను సూచిస్తుంది. ఆ గోడలో ఉన్న చిన్న ద్వారం తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్లేందుకు మార్గమైన క్రీస్తు యేసును సూచిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ చిన్న ద్వారం గుండా నేను అతి కష్టం మీద ప్రవేశించుట అనున్నది ఒక వ్యక్తి తన వెనుకనున్న లోకాన్ని, పాపాన్ని వదిలి క్రీస్తు యేసు అనే ద్వారం గుండా జీవముగల దేవుని సంఘంలోనికి, ఆయన సన్నిధికి వెళ్ళడం ఎంత కష్టమో తెలుపుతుంది. ఆ చిన్న ద్వారంలో శరీరానికి, ఆత్మకు మాత్రమే చోటుండటాన్ని, శరీరానికి, ఆత్మకు, పాపానికి కూడా అందులో ఎంత మాత్రం చోటు లేకపోవడాన్ని ఆ దర్శనం నాకు బయలుపరిచింది. ఈ దర్శన దృశ్యం అనేక దినాలు నా మనస్సులో మెదులుతూ నా ప్రస్తుత దయనీయమైన పరిస్థితిని నాకు పదే పదే గుర్తు చేస్తూ నన్ను తీవ్రమైన వేదనకు గురి చేసింది. ఫలితంగా సూర్యరశ్మిని అనుభవిస్తూ ఆనందిస్తున్న గుంపులో నేను కూడా చేరాలని నా మనస్సు పరితపించింది. నేనిప్పుడు ఇంట ఉన్నా బయట ఉన్న భారమైన హృదయంతో 51వ కీర్తనలో కీర్తనకారుడు విలపించినట్లుగా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ప్రార్థించటం ప్రారంభించాను. నేను అసలు ఎన్నుకొనబడిన వ్యక్తినేనా? నా విశ్వాసాన్ని గురించిన సంశయం నాలో ఇంకనూ కొనసాగుతూనే ఉంది. నా సంశయం అంతటితో ఆగిపోలేదు. నా భవిష్యత్ ఆనందాన్ని గురించిన ఏవేవో క్రొత్త అనుమానాలను అది నాలో పుట్టింది. ఏవేవో వింత ప్రశ్నలతో అది నన్ను వేధించటం ప్రారంభించింది. నేను అసలు ఎన్నుకొనబడిన వాడనేనా? నా కృపాకాలం గతించిపోయిందా అనే 2 వింత ప్రశ్నలు నాలో నూతనంగా జనించి ఒకదాని తర్వాత ఒకటి నన్ను బాగా బాధించి కృంగదీయటం ప్రారంభించాయి. పరలోక మహిమలోనికి నన్ను తీసుకెళ్లే మార్గాన్ని కనుగొనేందుకు నేను ఎంతో ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ ఈ లోకంలోనున్నవేవి నన్ను ఆ తృష్ణ నుండి పక్కకు మళ్లించలేకపోయినప్పటికీ అసలు నేను దేవునిచే బడ్డవాడనైనా
అన్న ప్రశ్న నన్ను నిరంతరం బాధిస్తూ నేను నిర్వీర్యమగునంతగా నన్ను కృంగదీయడం ప్రారంభించింది. పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అన్న రోమా 9:16లోని మాట నాలోని ఆత్మీయ ఆశలన్నిటినీ అనగద్రొక్కినట్లుగా నాకు అనిపించింది. తన అనంత కృప చొప్పున తన కరుణాపాత్రగా దేవుడు నన్ను ఎన్నుకుంటే తప్ప నేను ఎంతగా ఆశించి ప్రయత్నించినప్పటికీ రక్షణ పొందలేనని, పరలోక మార్గంలో ప్రవేశించలేనని పై లేఖనం ద్వారా నేను తెలుసుకున్నాను. కాబట్టి నాలో తిరిగి ఈ ప్రశ్నలు జనించాయి. నీవు దేవునిచే ఎన్నుకొనబడ్డావని నీవెలా చెప్పగలవు? ఒకవేళ నీవు అలా ఎన్నుకొనబడలేదనుకో, అప్పుడెలా? ఓ ప్రభువా, నేను బిగ్గరగా ఏడ్చాను. ఒకవేళ నేను నీచే ఎన్నుకొనబడకపోతే అప్పుడెలా? బహుశా నీవు ఎన్నుకొనబడి ఉండవు. శోధకుడైన సాతానుడు అన్నాడు. బహుశా అది వాస్తవమే అయి ఉండవచ్చు. నేను అనుకున్నాను, అలాగైతే నీ భక్తి జీవితాన్ని నీవు ఎక్కడితో ఆపి ఇక ముందుకు వెళ్ళకపోవడం మంచిది. నీవు దేవునిచే ఎంపిక చేయబడనందున నీవు రక్షింపబడతావన్న ఆశ నీకు ఏమాత్రం లేదు. ఎందుకనగా పొందగోరు వాని వలననైనను ప్రయాస పడువాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. సాతానుడు అన్నాడు. ఈ శోధనల మధ్య నేను దిక్కుతోచని స్థితిలో పడిపోయాను. ఎంపిక చేయడం అనే ప్రశ్న నేను రేపెట్టిందేనని కానీ ఆ ప్రశ్న నాలో రావడాన్ని బట్టి సాతానుడు నాపై శక్తివంతంగా దాడి చేస్తున్నాడని కానీ నా మనసుకు తట్టలేదు. దేవునిచే ఎన్నుకొనబడిన వారే నిత్య జీవానికి అర్హులు అన్న మాటను ఎలాంటి అభ్యంతరం లేకుండా నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. అలా దేవునిచే ఎంపిక చేయబడని వారిలో నేను కూడా ఒకడినన్నదే ఇప్పుడు నన్ను కృంగదీస్తున్న ఏకైక సమస్య. అలా నేను అనేక దినాలు సాతానునిచే భయంకరంగా దాడి చేయబడుతూ తీవ్రమైన ఆందోళనకు, నిరాశ, నిస్పృహలకు గురయ్యాను. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నా హృదయం విలవిలలాడిపోయింది. అలా నేను కొన్ని వారాలు తీవ్రమైన వేదనను అనుభవించిన తరువాత నిత్య జీవాన్ని గురించిన ఆశలు నాలో పూర్తిగా అంతరించాక ఒకనాడు ఈ మాటలు నా హృదయంలోకి వేగంగా దూసుకుపోయాయి. గతంలోకి ఒక్కసారి తొంగి చూడు. దేవుని యందు నమ్మకి ఉంచి నిరాశకు, అనిశ్చతకి గురైన వారు ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఈ మాటలు నాకు జ్ఞానోదయాన్ని కలిగించి నన్ను బాగా ప్రోత్సహించాయి. అవే మాటలు నాతో ఇంకా ఇలా స్పష్టంగా మాట్లాడాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు చదువు. దేవుని యందు నమ్మిక ఉంచి నిరాశకు, అనిశ్చతకి గురైన వారు ఒక్కరైనా కనిపిస్తారేమో గమనించు. కాబట్టి నేను నా ఇంటికి వెళ్ళి బైబిల్ గ్రంథంలో ఆ మాట ఎక్కడుందో కనుగొనేందుకు వెతకడం ప్రారంభించాను. నేను అలా వెతికింది అనుమానంతో కాదు కానీ దాన్ని కనుగొని ఆనందించేందుకే. ఆ మాట నా మనస్సుతో పదే పదే మాట్లాడుతూ నాకు గొప్ప బలాన్ని, ఆదరణను ఇవ్వడం ప్రారంభించింది. ఆ మాట కోసం నేను బైబిల్ గ్రంథంలో వెదికాను కానీ అది నాకు దొరకలేదు. అయినప్పటికీ ఆ మాట నా హృదయంలో బలంగా నాటుకుపోయింది. ఆ వచనం ఎక్కడుందో కాస్త వెదికి పెట్టమని నాకు తెలిసిన కొందరు భక్తిపరులైన వ్యక్తులను అడిగాను కానీ అలాంటి వచనాన్ని తామెన్నడూ బైబిల్ గ్రంథంలో చదవలేదని వారు జవాబిచ్చారు. ఈ విషయం నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే హఠాత్తుగా నా మనస్సును తాకి నన్ను ఇంతగా ఆదరించి బలపరిచిన ఆ వచనం తప్పక బైబిల్ లేఖనమే అయి ఉండాలని నేను దృఢంగా నమ్మాను. అలాంటి వచనం బైబిల్ గ్రంథంలో కనిపించకపోవడం నన్ను తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది. అలా నేను 1 సంవత్సర కాలం పైగా ఆ వచనం కోసం బైబిల్ గ్రంథమంతా వెతుకుతూనే ఉన్నాను. కానీ అది నాకు కనిపించలేదు. ఆ తర్వాత నా మనస్సు అపోక్రిఫ పుస్తకాల వైపు మళ్ళీ ఒకవేళ ఆ పుస్తకాలలో ఈ వచనాన్ని నేను కనుగొనగలనేమోనని వెతకటం ప్రారంభించాను. అలా నేను ఆ పుస్తకాలను చదువుతున్న సమయంలో ప్రసంగి గ్రంథం,
2వ అధ్యాయం 10వ వచనంలో నేను ఆ వచనాన్ని కనుగొన్నాను. మొట్టమొదట ఈ విషయం నన్ను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అయితే ఈ సమయానికల్లా నేను దేవుని ప్రేమను, దయని, కనికరాలను బాగా అనుభవిస్తున్నందున ఆ తరువాత ఆ విషయం నన్ను అంతగా ఆందోళనకు గురి చేయలేదు. మనము పరిశుద్ధ గ్రంథంగా పరిగణించే గ్రంథంలో ఈ పుస్తకం చోటు చేసుకోకపోయినప్పటికీ నన్ను ఆదరించిన ఈ వచనం దేవుడిచ్చిన అనేక వాగ్దానాల సారం అయినందున అది ఇచ్చే ఆదరణను స్వీకరించడం నా బాధ్యతగా నేను భావించాను. ఆ వచనం నాకు ఎంతో అమూల్యమైనదిగా తోచినందున ఆ వచనం కోసం నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఆ వచనం ఆ సమయంలోనే కాక ఆ తర్వాత అనేక సందర్భాల్లో నన్ను ఆదరించి ప్రోత్సహించింది. కృపాదినం దాటిపోయిందా? ఆ తరువాత ఇంకో అనుమానం ఒక పెను తుఫాన్ లాగా నన్ను బలంగా తాకింది. ఒకవేళ కృపాదినం నన్ను దాటిపోయిందేమో అన్న అనుమానం ఉప్పెనలా నన్ను ముంచెత్తింది. ఒకనాడు నేను పల్లె ప్రాంతాల్లో సంచరిస్తుండగా ఒకవేళ కృపాదినం నన్ను దాటిపోయి ఉంటే ఎలా అన్న ప్రశ్న నాలో పదే పదే సుడిగుండంలా తిరగసాగింది. నాలోని ఈ అనుమానం యొక్క తీవ్రతను పెంపొందింపజేసేందుకు బెడ్ఫోర్లోని భక్తిపరులైన స్త్రీలను సాతానుడు నాకు పదే పదే చూపించసాగాడు. ఆ స్త్రీలు దేవుని కృపకు తగిన సమయంలో స్పందించినందున వారు ఆ కృపను పొంది దానిని తమ జీవితాల్లో అనుభవిస్తున్నారని, నేను ఆలస్యం చేసినందున ఆ కృప నా నుండి దాటిపోయిందని సాతానుడు నాకు వినిపించసాగాడు. బహుశా ఇది నిజమే అయి ఉండొచ్చని తలంచి నేను గొప్ప నిరాశకు గురయ్యాను. కాబట్టి దేవారాత్రులు దయనీయమైన నా స్థితిని బట్టి నాలో నేను కృంగిపోతూ 1000 మంది బుద్ధిహీనుల కంటే దౌర్భాగ్యుడనగా నన్ను నేను ఎంచుకుంటూ అనేక సంవత్సరాలు నా పాపంలోనే నేను నిలిచి ఉన్నందున నన్ను నేను నిందించుకుంటూ, అయ్యో నేనెందుకు త్వరగా దేవుని వైపుకు తిరగలేదు, 7 సంవత్సరాలకు ముందే నేను దేవుని వైపుకు తిరిగి ఉంటే ఎంత బాగుండు అని విలపించసాగాను. నిరాశాజనకమైన నా స్థితికి నన్ను నేను నిందించుకుంటూ నా ఆత్మ నశించిన స్థితికి చేరుకొని నేను పరలోకాన్ని పోగొట్టుకున్న ఈ స్థితిలో భక్తి జీవితాన్ని గురించి నేను ఆలోచించి ఆరాటపడటంలో ఒక అర్థమే లేదని నేను అనుకున్నాను. ఇలా నేను తీవ్రంగా ఆలోచించి బాగా అలసిపోయి ఉన్న సమయంలో ప్రోత్సాహకరమైన ఈ మాటలు ఆహ్లాదకరంగా నా మనస్సును తాకాయి. ఇంకనూ చోటున్నది, నా ఇల్లు నిండునట్లు లోపలికి వచ్చుటకు వారిని బలవంతము చేయుము. లోకాసువార్త 14వ అధ్యాయం 22-23 వచనాలు. ప్రత్యేకించి ఇంకనూ చోటున్నది అన్న మాటలు నాకు చాలా మధురమైనవిగా తోచాయి. ఎందుకంటే నా కోసం పరలోకంలో ఇంకా స్థలం ఉందని ఆ మాటలు నాకు అభయమిస్తున్నాయి. అంతేకాదు, ప్రభు అయిన యేసు ఈ మాటల్ని పలికినప్పుడు ఆయన నన్ను కూడా తన మనస్సులో ఉంచుకొని ఈ మాటలను పలికాడు. కృపాదినం నన్ను దాటిపోయిందని, నాకు ఇక పరలోకంలో ఆయన రొమ్మున స్థానం లేదని నేను అనుమానించి విలపించే ఒక దినం రాబోతుందని ఆయన ముందుగానే ఎరిగి నా ఆదరణ కోసం ఈ మాటల్ని తన వాక్యంలో రాయించి పెట్టాడు. ఈ వచనాన్ని నేను సంపూర్ణంగా విశ్వసించాను. ఈ వాక్యం యొక్క ఆదరణ వెలుగులో నేను కొంతకాలం ఆనందిస్తూ ముందుకు సాగాను. చాలా కాలానికి ముందే ప్రభు అయిన యేసు నన్ను ఎరిగి ఉన్నాడని, నా కోసమే తన వాక్యంలో ఈ మాటలను వ్రాయించాడని నేను తలంచినప్పుడు నా ఆనందం ఆకాశాన్ని అంటింది. అయితే నేను శోధనలకు దూరంగా మాత్రం వెళ్ళలేదు. ఈ శోధనలు సాతాను నుండి, నా సొంత హృదయం నుండి, ఇహలోక సంబంధుల నుండి పెను తుఫానుల్లా నా పైకి వస్తూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. అయితే మరణాన్ని గురించి, తీర్పు దినాన్ని గురించి నేను నిరంతరం ఆలోచిస్తున్నందున ఆ శోధనలు నా ముందు ఆవిర్లాగా గాలిలో కలిసిపోతుండేవి. భూలోక రాజ్యములన్నిటినీ దేవుని నుండి పొందిన నెబుకద్నెజరుని గురించి నేను పదే పదే ఆలోచించేవాణ్ణి.
దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాలు. ఆ గొప్ప వ్యక్తి ఈ లోకములో సమస్త భోగ భాగ్యాలను అనుభవించినప్పటికీ ఒకవేళ అతడు నరకానికి వెళ్ళి ఉన్నట్లయితే నరకాగ్నిలో అతడు గడిపే 1 గంట సమయం వాటన్నిటినీ మరిపింపజేసి ఉండేది. నిరంతరం నన్ను ఆవరించి గలిబిలి చేసే శోధనలను జయించేందుకు ఈ ఆలోచన నాకు చాలా సహాయపడింది. ఆ తరువాత నేను మోషేచే పవిత్రమైనవిగాను అపవిత్రమైనవిగాను ఎంచబడిన జంతువులను గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఆ జంతువులు వివిధ రకాలైన మనుషులకు సూచనగా ఉన్నాయి. పవిత్రమైన జంతువులు దేవుని ప్రజలకు సూచనగా, అపవిత్రమైన జంతువులు దుష్టుడైన సాతాను పిల్లలకు సూచనలుగాను ఉన్నాయి. పవిత్రమైన జంతువులు నెమరువేస్తాయని నేను దేవుని వాక్యంలో చదివాను. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని వేయుటను ఇది సూచిస్తుంది. వాటి గిట్టలు విభజింపబడి ఉంటాయి. దాని అర్థం రక్షింపబడిన దేవుని పిల్లలు భక్తిహీనుల మార్గాలకు దూరంగా ఉండాలి. ఈ అంశాన్ని నేను ఇంకను చదువుతుండగా ఆవులాగా నెమరు వేస్తున్నప్పటికీ కుక్కలాంటి పాదములతో ఎవరైతే నడుస్తారో వారు అపవిత్రులని నేను గ్రహించాను. అలాగే పందిలాంటి గిట్టలు కలిగి ఉన్నప్పటికీ గొర్రెలాగా ఎవరు నెమరు వేయరో వారు కూడా అపవిత్రులేనని నేను గ్రహించాను. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ పాపపు మార్గాలలో నడిచే వారికి కుందేలు సాదృశ్యంగా ఉన్నట్లు నేను గ్రహించాను. పంది బాహ్య కాలుష్యం నుండి వేరు చేయబడినప్పటికీ దానిలో దేవుని వాక్యము నందలి విశ్వాసం లోపించి ఉన్నట్టుగా నేను గ్రహించాను. ఒక వ్యక్తి ఎంత భక్తిపరుడైనప్పటికీ అతనికి దేవుని వాక్యమునందలి విశ్వాసం లేనట్లయితే అతనికి రక్షణ మార్గము దొరకదు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం ఆ మాట ఉన్నది. ఆయనచే పిలువబడ్డాను అనే అంశం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని నేను ఇంకనూ చదువుతుండగా రానున్న మహిమరాజ్యంలో క్రీస్తుతో కూడా మహింపరచబడేవారు ఈ లోకములో ఆయనచే తప్పక పిలువబడిన వారుగా ఉండాలన్న నియమాన్ని నేను కనుగొన్నాను. ఆయన నీతిలోను, ఆయన వాక్యములోను, ఆయన ఆత్మ యొక్క ఆదరణలోను, ఆయన ప్రథమ ఫలములలోను, పైనున్న పరలోక మహిమ విశ్రాంతిలోనికి ఆత్మను సిద్ధపరచు వాటన్నిటిలోనూ పాలు పొందుటకు వారు తప్పక పిలువబడాలని నేను కనుగొన్నాను. నేను తిరిగి తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాను. ఎందుకనగా నేను దేవునిచే పిలువబడ్డానా లేదా అన్న అనుమానం తిరిగి నన్ను ఆవరించింది. నేను తిరిగి తీవ్రమైన భయాందోళనకు గురయ్యాను. ఒకవేళ నేను పిలువబడినట్లయితే అని నేను విలిపించాను. పిలువబడిన వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఒకవేళ నేను పిలువబడినట్లయితే అనుమానం పెనుభూతంలా నన్ను ఆవరించింది. అయితే క్రైస్తవ పిలుపును గురించిన మాటలు ఆ సమయంలో నన్ను ఎంతగా ఆదరించాయో. ప్రభు అయిన యేసు నన్ను వెంబడించుము అని ఒక వ్యక్తితోనూ, నన్ను వెంబడింపవలెను అని ఇంకొక వ్యక్తితోనూ పలికాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాటలు. ఆయన నమ్మి కూడా అలా పిలిస్తే ఎంత బాగుండు, నన్ను కూడా అలా పిలిస్తే ఎంత బాగుండు. ఉన్నపాటును నేను పరుగెత్తుకుంటూ పోయి ఆయన్ని వెంబడిస్తాను కదా అని నాలో నేను లోతైన ఆశతో అనుకున్నాను. ఆ సమయంలో నన్ను పిలువమని ప్రభువును ప్రాధేయపడుతూ నేను ఎంతగా విలిపించానో నేను వివరించలేను. అలా నేను చాలా దినాలు గడిపాను. నిత్య మహిమలో ప్రవేశించేందుకు ఏం చేసేందుకైనా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ అది వెండి బంగారాలతో కొనసాగితే ఎంత కష్టపడైనా నేను దాన్ని సంపాదించేవాడిని. ఈ లోకమంతా నేను సంపాదించి ఉన్నట్లయితే పరలోక మహిమ కొరకు దానినంతటినీ నేను చెల్లించవలసి ఉన్నట్లయితే నాకున్న సమస్తాన్ని చెల్లించి పరలోక మహిమను పొందేందుకు నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. మార్పు నుండి రక్షణానందాన్ని అనుభవిస్తున్న వారు ఇప్పుడు నా దృష్టికి ఎంతో అమూల్యమైన వారుగా కనిపించసాగారు. వారు ఈ లోకములో వెలుగుతూ పరలోక ముద్రను తమ చేత పట్టుకొని తిరుగుచున్నారు. మనోహరమైన స్థలములలో
శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందిన ఆ ప్రజలు ఎంత ధన్యులు అని కీర్తనలు 16వ అధ్యాయం 6వ వచనంలో నాలో నేను అనుకున్నాను. అయితే క్రీస్తును గురించిన ఒక వచనం నన్ను నిర్వీర్యుణ్ణి చేసింది. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారాయన యొద్దకు వచ్చిరి. మార్కు సువార్త 3:13. ఈ వాక్యము నాలో అగ్నిజ్వాలలను రేపి నేను భయముతో సొమ్మసిల్లేలా చేసింది. ప్రభువుకు నేనంటే ఇష్టం లేదేమో, అందుకే ఆయన నన్ను పిలవలేదేమో. ఆయన తనకు ఇష్టమైన వారిని పిలుస్తాడని దేవుని వాక్యం తెలుపుతుంది కదా అని నేను అమితంగా భయపడ్డాను. నేను పేతురుగా పుట్టి ఉంటే ఎంత బాగుండు, నేను యోహానుగా జన్మించి ఉంటే ఎంత బాగుండు, లేదా ఆయన పిలిచిన ఒకనిగా నేను పుట్టి ఉంటే ఎంత బాగుండు అని నాలో నేను కుమిలిపోయాను. ఓ ప్రభువా, నన్ను కూడా పిలువు అని నేను బిగ్గరగా ఏడ్చాను. అయితే ఆయన నన్ను పిలవడని నేను అభిప్రాయపడ్డాను. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ప్రభువు నన్ను పిలవలేదు, నాతో మాట్లాడనూ లేదు. ఆయన నన్ను ఈ పాటికే పిలిచాడా లేక ఇక మీదట పిలుస్తాడా నాకేం బోధపడలేదు. అయితే అనేక దినాలు నేను దేవుని ఎదుట విలపించిన పిదప ఈ వాక్యం నా ఎదుటికి వచ్చింది. యోవేలు గ్రంథం 3:21. అయితే యోధా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సియోనులో నివాసిగా వసించును అని వ్రాయబడింది. నేను ప్రోత్సహించబడుతున్నట్లుగాను, నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లుగాను ఈ మాటలను దేవుడు నాకు దయచేశాడు. అయినప్పటికీ నేను క్రీస్తు వైపు తిరిగి నిజంగా మార్పు నొందవలసిన సమయం ఇంకనూ రావలసి ఉంది. ఆ సమయం తప్పక ఆసన్నమవుతుందని నేను ఆశించాను. ఈ సమయంలో నేను బెడ్ఫోర్డ్లోని పేద స్త్రీలతో నా మనసులోని మాటలను, నా హృదయ పరిస్థితిని తెలిపాను. వారు నా పరిస్థితిని గురించి తెలుసుకున్నప్పుడు గిఫోర్డ్ అనే వ్యక్తిని గురించి వారు నాకు తెలిపారు. అతడు నాతో మాట్లాడేందుకు ఇష్టపడుతున్నట్లుగా కూడా వారు నాకు తెలిపారు. గిఫోర్డు నన్ను తన ఇంటికి ఆహ్వానించి అనేక విషయాలు నాతో మాట్లాడాడు. దేవుడు ఆయా వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తాడో అతడు నాకు వివరించాడు. అతని మాటలు నాకు ఎంతో ఆదరణను ఇచ్చాయి. అప్పటి నుండి నా హృదయంలోనున్న పనికి మాలిన తనాన్ని నేను చూడటం ప్రారంభించాను. అందులో ఉపయోగకరమైనది ఏదీ నాకు కనిపించలేదు. ఇలాంటి ఆత్మ పరిశోధన నాలో మునుపెన్నడూ జరగలేదు. ఆ తరువాత క్రమక్రమంగా నా మనస్సు వ్యర్థమైన వాటిని వాంఛించడం ప్రారంభించింది. మునుపెన్నడూ లేని విధంగా దుష్ట తలంపులు, దుష్ట కోరికలు నాలో మెల్లమెల్లగా చోటు చేసుకోవడం ప్రారంభించాయి. పరలోకానికి, నిత్య జీవానికి సంబంధించిన నాలోని ఆశలు కూడా క్రమక్రమంగా అంతరించడం ప్రారంభించాయి. ఒకప్పుడు దేవుని కోసం పరితపించిన నా హృదయం ఇప్పుడు వ్యర్థమైన వాటిని ఆశించసాగింది. ఇప్పుడు నా మనస్సు ఉత్తమమైన పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించడం మానేసింది. ఆత్మను గురించి, పరలోకాన్ని గురించి అది నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. నేను ఇప్పుడు ఉచ్చుల్లో చిక్కుకొని పైకి ఎగరలేని పక్షిలాగా అయ్యాను. నేను రోజు రోజుకు అధ్వాన్నంగా తయారవుతున్నాను. నేనిప్పుడు రక్షణకు బహుదూరంలో ఉన్నాను అని నాలో నేను అనుకున్నాను. కాబట్టి నా ఆత్మలో నేను తీవ్రంగా కృంగిపోతూ తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురయ్యాను. క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడని నేనెప్పుడు నమ్మలేకపోతున్నాను. నేను ఆయనను ఎన్నడూ చూడలేదు, ఆయన మాటలు వినలేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను పెను తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్న చిరువాన్లా ఉన్నాను. నా హృదయం ఇప్పుడు చాలా అపవిత్రంగా తయారైంది. కనానీయులు ఇప్పుడు అందులో నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా స్థితిని కొందరు దేవుని ప్రజలకు నేను చెప్పాను. వారు నా స్థితికి చాలా జాలిపడి కొన్ని దేవుని వాగ్దానాలను నాకు చెప్పారు. అయితే నేను అటు ఇటు చూడక దేవుని వాగ్దానాలపై ఆధారపడవలసి ఉంటుందని వారు నాకు గట్టిగా చెప్పి ఉండాల్సింది. అప్పుడు నేను దాన్ని తప్పక చేసి ఉండేవాడిని. నా ఆలోచనలు మరియు అనుభూతులు ఇప్పుడు నాకు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. పాపానికి పరుగులెత్తి ఆ తర్వాత ధర్మశాస్త్రానుసారం
శిక్షకు లోనయ్యే దుష్ట హృదయం ఇప్పుడు నాలో ఉంది. ఒక తండ్రిచే క్రీస్తు వద్దకు తీసుకొని రాబడిన కుమారుడు ఆ సమయంలో నాకు జ్ఞాపకం వచ్చాడు. అతడు ఆయన వద్దకు తీసుకొని రాబడినప్పుడు దయ్యము వానిని విలవిలలాడించెను గనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొనుచు పొరలాడెను. మత్తయి సువార్త 9:20 అలాగే లూకా సువార్త 9:42 ఈ మాటలున్నాయి. అంతేగాక ఈ రోజుల్లో ప్రభువుకు ఆయన పరిశుద్ధ వాక్యానికి నా హృదయపు తలుపులు మూసుకుపోయాయి. అనేక సమయాల్లో ఆయన నా హృదయపు తలంపులు బయట నిలుచుని ఉన్నట్టుగా నేను అనుభూతి చెందాను. ఆ సమయాల్లో, ఓ ప్రభువా, ఎత్తడి తలుపులను పగలగొట్టుము, ఇనుప గడియలను విరగొట్టుము అని అనేక సార్లు నేను బిగ్గరగా ఏడ్చాను. కీర్తన గ్రంథం 107:16 అప్పుడు నీవు నన్ను ఎరుగుకునినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని అన్న మెల్లని స్వరం నాలో వినిపించేది. యెషయా గ్రంథం 45:5 ఇక పాపము విషయానికి వస్తే నా హృదయం ఈ సమయంలో ఉన్నంత మృదువుగాను సున్నితంగాను మునుపెన్నడూ లేదు. ప్రతి సున్నితమైన స్పర్శకు అది ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తుంది. దాన్ని అదుపు చేసేందుకు ఒక సూది కానీ లేదా ఒక బెత్తం కానీ అవసరం లేనంత సున్నితంగా ఇప్పుడు అది తయారైంది. నా మనస్సాక్షి కూడా ఇప్పుడున్నంత సున్నితంగా మునుపెన్నడూ లేదు. పాపాన్ని గురించి ఆలోచించేందుకు కూడా ఇప్పుడు నేను భయపడుతున్నాను. ఇతరులతో మాట్లాడేందుకు కూడా ఇప్పుడు నేను భయపడుతున్నాను. ఎందుకంటే నా హృదయ స్థితిని గురించి నేను వారితో ఏం మాట్లాడుతానన్న భయం ఇప్పుడు నాలో చోటు చేసుకుంది. నా చర్యలను కూడా నేను ఇప్పుడు చాలా అదుపు చేస్తున్నాను. ఆహా, నా మాటలను క్రియలను నేను ఇప్పుడు ఎంతగా అదుపు చేసుకుంటున్నానని, నేను మాట్లాడే మాటల విషయంలోనూ నేను చేసే పనుల విషయంలోనూ నేను ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటున్నానని నేను ఇప్పుడు ఒక జిగటగల దొంగ ఊబిలో ఉన్నట్టుగాను నాకు అనిపించింది. అదే సమయంలో నా మంచి కోసమే దేవుడు, క్రీస్తు పరిశుద్ధాత్ముడు నన్ను అక్కడ వదిలివేసినట్లుగా నాకు అనిపించింది. అయితే ఈ సమయంలో నేను ఒక ముఖ్యమైన సంగతిని గమనించాను. నా మార్పుకు మునుపు నేను ఒక గొప్ప పాపినైనప్పటికీ నా అజ్ఞానము వలన నేను చేసిన పాపముల విషయమై దేవుడు నాపై పెద్దగా దోషారోపణ చేయలేదు. అలా చేయడానికి బదులుగా నేను ఒక పాపిని గనుక క్రీస్తు లేకుండా నేను నశించిన వాడనేనని ఆయన నాకు చూపించాడు. నన్ను నేను దేవుని ఎదుట ప్రత్యక్షపరుచుకునేందుకు నాలో పరిపూర్ణ నీతి లోపించి ఉన్నట్టుగా నేను కనుగొన్నాను. క్రీస్తు యేసు వ్యక్తిత్వంలో తప్ప మరెక్కడా ఆ నీతిని మనము కనుగొనలేము అని కూడా నేను గ్రహించాను. అయితే నా అంతరంగంలో నేను కనుగొన్న నాలోని నా అంతరంగంలో నేను కనుగొన్న లేమిని కూడా నేను గ్రహించాను. అయితే నా అంతరంగంలో నేను కనుగొన్న నాలోని స్వాభావికమైన పాప కాలుష్యం ఒక పెద్ద వ్యాధిలా నన్ను బాధించసాగింది. ఆ వ్యాధి పరిమాణం నాలో ఎంతో ఎక్కువగా ఉన్నట్టు నేను కనుగొని ఆశ్చర్యానికి గురయ్యాను. ఇప్పుడు నేను ఒక కప్ప కన్నా అసహ్యకరంగా ఉన్నట్టుగా నా కళ్ళకు నేను కనిపించాను. దృష్టిలో కూడా నేను అలానే ఉన్నట్టుగా నేను భావించాను. ఒక నీటి ఊటలో నుండి నీళ్లు పెళ్ళుబికి వచ్చినంత స్వాభావికంగా నాలో నుండి పాపము మరియు అవినీతి పెళ్ళుబికి రావడాన్ని నేను కనుగొన్నాను. ఈ లోకంలో ఉన్న మానవులందరి హృదయాల కన్నా నా హృదయం చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉన్నట్టుగా నాకు తోచింది. నా హృదయాన్ని వేరెవరి హృదయంతోనైనా మార్పిడి చేసుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నా
దుష్టత్వాన్ని బట్టి, నా హృదయ కాలుష్యాన్ని బట్టి కేవలం ఒక సాతానుడు తప్ప వేరెవరు నాతో సమానంగా ఉండరేమో అని నేను అనుకున్నాను. నా వ్యర్థమైన స్థితిని బట్టి నాలో నేను తీవ్రమైన నిరాశకు, కృంగుదలకు గురయ్యాను. చిట్టచివరిగా ఈ స్థితిలో నేను దేవుని కృపకు ఏమాత్రం పాత్రుడును కానన్న నిర్ణయానికి వచ్చాను. అయ్యో, నిజంగా నేను దేవుని చేత తృణీకరింపబడి వదిలివేయబడిన వాడను, నిజంగా నేను సాతానుకు, భ్రష్టత్వానికి అప్పగింపబడిన వాడను అని నాలో నేను విలపించాను. అలా నాలో నేను కృంగిపోతూ అనేక సంవత్సరాలు గడిపాను. అలా నా పాపపు స్థితిని గురించి నన్ను నేను నిందించుకుంటూ తీవ్రమైన భయాన్ని, బాధను, ఆందోళనను అనుభవిస్తున్న సమయంలో 2 విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. మొదటిది, తాము ఈ లోకంలో చిరకాలం బ్రతుకుతానన్న ఉద్దేశంతో వృద్ధులు ఐహిక విషయాలను విపరీతంగా వెదకడం. రెండవది, విశ్వాసులు తమ భర్తను లేదా భార్యను లేదా తమ పిల్లలు మొదలైన ఆప్తులను కోల్పోయి బాహ్య నష్టాలను ఎదుర్కొన్నప్పుడు తీవ్రమైన నిరాశకు గురై కృంగిపోవడం. ప్రభువా, ఇదెంత విపరీతం! కొందరేమో ఐహిక భోగాలను విపరీతంగా ఆపేక్షిస్తున్నారు, మరికొందరేమో భౌతిక నష్టాల పట్ల విపరీతంగా దుఃఖిస్తున్నారు. ప్రస్తుత జీవితానికి, రాబో శాశ్వత జీవితాని కోసం నేను ఇంకెంత ఎక్కువగా విలపించి కన్నీరు కార్చాలి ప్రభు, నా ఆత్మ నశించిపోతుంది. ఒకవేళ నా ఆత్మ మంచి స్థితిలో ఉన్నట్లయితే, ఆ విషయమై నాకు నిజంగా నిశ్చయత ఉన్నట్లయితే, కేవలం అన్నపానములతో నేను ఆశీర్వదించబడినప్పటికీ నా హృదయం ఎంతగా ఉల్లసించి ఆనందించి ఉండేది. అప్పుడు ఇహలోక చింతలన్నిటినీ నేను అత్యంత స్వల్పమైనవిగా ఎంచి ఉండేవాణ్ణి. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంది. నా దుష్టత్వము మరియు అపరాధ భావనను గురించిన బాధ నా హృదయాన్ని తీవ్రంగా కృంగదీస్తున్నప్పటికీ దానిని నా మనస్సులో నుండి తొలగించి వేసేందుకు నేను భయపడ్డాను. మనస్సాక్షి నేరారోపణ చేసి పాపాల విషయమై ఒక వ్యక్తి అంతగా పశ్చాత్తాపడి విలపించినట్లయితే, క్రీస్తు రక్తం ద్వారా వాటిని పరిహరించుకోనట్లయితే, ఆ వ్యక్తి ఇంకా నష్టపోయి మునుపటి కన్నా అధ్వానంగా తయారవుతాడని, తనలోని శాంతిని ఇంకా ఎక్కువగా కోల్పోతాడని నేను కనుగొన్నాను. కావున నా మనస్సాక్షి నాపై దోషారోపణ చేసినప్పుడు క్రీస్తు రక్తం నన్ను పరిహరించినట్లుగా నా దోషముల విషయమై నేను పశ్చాత్తాపంతో విలపిస్తాను అని నాలో నేను అనుకున్నాను. కొన్ని సమయాల్లో నాలోని అపరాధ భావన ఎలాంటి పశ్చాత్తాపము లేకుండా నాలో నుండి తొలగిపోయినప్పుడు ఈ అపరాధ భావనను నేను బలవంతంగా నాలోనికి తిరిగి తెచ్చుకొని నరకాగ్నిని, పాపశిక్షను తలంచుకుంటూ ఆత్మలో నేను ఇలా విలపించడం ప్రారంభించాను. ఓ దేవా క్రీస్తు యేసు కృపను బట్టి ఆయన రక్తము ద్వారా నా పాపములు ప్రక్షాళన చేయబడితేనే తప్ప ఈ అపరాధ భావనను నాలో నుండి తొలగిపోనియొద్దు. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. హెబ్రీ పత్రిక 2:9-22 అన్న మాట నా మనస్సుతో ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. మనస్సాక్షిచే గద్దించబడి గట్టిగా విలపిస్తూ ప్రార్థించే కొందరు వ్యక్తులను నేను గమనించాను. అలా చేయడం ద్వారా పాపక్షమాపణ పొందడానికి బదులుగా కలతకు గురైన తమ హృదయాల్లోని భారాన్ని వారు తొలగించుకోవడాన్ని నేను చూశాను. తద్వారా తమలోని అపరాధ భావన ఎలా పోయిందోనన్న విషయాన్ని వారు ఏమాత్రం పట్టించుకోరు. అలా తప్పుడు మార్గంలో తమలోని భారాన్ని వారు తొలగించుకోవడం ద్వారా ఆ తర్వాత వారి హృదయాలు మరింత కఠినంగా మారి వారు మరింత ఆత్మీయ అంధత్వంలోనికి, మరింత దుర్మార్గంలోనికి వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఇది నేను తీవ్రమైన భయాందోళనకు గురి చేయగా నా విషయంలో అలా జరగకుండా చూడమని నేను దేవునికి మొరపెట్టాను. భ్రష్టుడను, పాపిని అయిన నేను ఇక ఏమాత్రం పరలోకానికి పాత్రుడను కానని నిర్ధారించుకున్న నేను దేవుడు నన్ను ఒక మానవునిగా పుట్టించినందుకు అమితంగా బాధపడ్డాను. మార్పు నొందని మానవుడు సృష్టిలోని జీవులన్నిటికన్నా దౌర్భాగ్యుడని నేను అభిప్రాయపడ్డాను. అలా నేను నా దుఃఖకరమైన స్థితిని గురించి తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురై
ఈ లోకంలో నేను ఒక శాపగ్రస్తుడనని, అసలు దేవుని చేతనే ఈ లోకంలో ఒంటరిగా వదిలేయబడిన ఏకాకినని విలపించసాగాను. నన్ను మానవునిగా సృజించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆత్మీయ స్థితికి నేను చేరడం అసాధ్యమైన విషయమని నేను తలంచాను. ప్రపంచం దృష్టిలో జీవులన్నిటిలో మానవుడు ఎంతో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నాడు. అయితే తాను చేసిన పాపం ద్వారా అతడు అత్యంత హీనమైన వాడుగా చేయబడ్డాడు. జంతువులు, పక్షులు, చేపలు మొదలైన వాటితో వాటిలో పాప స్వభావం లేనందున వాటి స్థితి మానవుని స్థితి కన్నా ఎంతో ఆశీర్వాదకరమైనదని నేను అభిప్రాయపడ్డాను. అవి దైవోగ్రతకు గురైనవి కావు. మరణం తర్వాత అవి నరకాగ్నికి వెళ్ళవు. వాటి స్థితిలాగా నా స్థితి ఉన్నట్లయితే నేను ఎంతగా ఉల్లసించి ఆనందించేవాడిని అని నాలో నేను రోధించాను.